నా అనుభవం ఒకటి చెప్తాను వినండి. అనేక సంవత్సరాల క్రితం ఒక సహోదరి రాధిక అనే ఒక అమ్మాయి మా మందిరానికి వచ్చేది. మా సంఘంలోని విశ్వాసులే వాక్యం చెప్తే కాలేజ్ స్టూడెంట్స్ ఆ అమ్మాయి మారు మనసు పొందింది. జైన్ కుటుంబానికి జైనులు అంటే మత ఛాందస్సులు, మతంలో ఎంతో తీక్షణమైనటువంటి వారు. ఆ పెన్ను నోట్లో పెట్టుకొని ఏదో ఆలోచిస్తూ ఉంటే ఎట్లా వింటారు వాక్యం. సో ఎంతో మత ఛాందస్సులు వాళ్ళు. వాళ్ళ కుటుంబంలో నుంచి ఈ అమ్మాయి వచ్చింది, రాధిక అనే అమ్మాయి. మారు మనసు పొందేది, మందిరానికి వస్తూ ఉంది. వాళ్ళ నాన్న అమ్మకి తెలిసింది, ఉగ్రుడైపోయినాడు వాళ్ళ నాయన. ఒకసారి ఆ అమ్మాయిని తీసుకొని మా ఇంటికి వచ్చినాడు. తీసుకొని రావు, మా అమ్మాయికి చెప్పు చర్చికి రావద్దని, లేకపోతే ఆమె వస్తూ ఉంది, మాకు ఇష్టం లేదు అన్నాడు. నేను చెప్పినాను, నేను అట్లా చెప్పను, రమ్మని చెప్తాను అని చెప్పినా. చెప్పేటప్పటికి చూడు నిన్ను ఏం చేస్తాను అన్నాడు. మీరు ఏమన్నా చేసుకోండి, నేను మాత్రం ఆ పని చేయను అన్నాడు. అదేది నువ్వు ఎందుకు చెప్పవు? నిన్న నేను ఒక రెవరెండ్ దగ్గర తీసుకెళ్ళాను. రెవరెండ్ అంటే ఒక ఆయన సిటీలో ఒక రెవరెండ్ దగ్గర నా కూతురిని తీసుకెళ్ళాను. ఆయన అన్నాడు కదా, బేటీ ఈ వయసులో ఈ పనులన్నీ మంచివి కాదు. చూసినారా, ఆ అమ్మాయి ఏమో యేసు ప్రభువుని నమ్ముకుంది, ఆరాధిస్తుంది. ఆ రెవరెండ్ అంటే చర్చ్ పాస్టర్, పెద్ద అంటే విజన్ చర్చ్లో. ఆయన అన్నాట, ఈ వయసులో ఈ మంచిది కాదమ్మా, నువ్వు ముందు పెళ్లి చేసుకో, ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చేయి, ఇప్పుడు ఎందుకు తల్లిదండ్రులు బాధ పెడతావు అన్నట. అది నాకు చెప్తున్నాడు. ఆ రెవరెండ్ అంటే చెప్పినాడే, నువ్వెందుకు చెప్పవు అని. నేను ఆ పని చేయనని బైబిల్ తీసుకున్నా. ఎందుకు చెప్పనని దానికి బైబిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తే బైబిల్ నెట్టేశాడు. ఈ పుస్తకంలో నుంచి నాకు ఏమే కానీ చెప్పొద్దని నెట్టేసినాడు. నేను గమ్మునున్నా. ఆ తర్వాత పోతా బెదిరించినాడు. ఏమనంటే, చూడు నీ పేరు ఫలానోళ్ళకి ఇస్తా, విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళకి, వాళ్ళు వచ్చి నిన్ను చంపేస్తారు అని చెప్పినాడు. మీరు ఏమన్నా చేసుకోండి, నేను మాత్రం ఈ పని చేయనని చెప్పిన. ఎంతో రుసరుసలాడుతూ తన కూతురు తీసుకొని వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత కొన్ని నెలలైన తర్వాత బాప్తీసాలకి మేము ఆ మందిరంలో అనౌన్స్ చేస్తే ఆమె కూడా పేరు ఇచ్చింది, రాధిక. ఆ అమ్మాయి ఎంఏ చేసింది, ఒక పెద్ద పని చేస్తూ ఉంది. పేరు ఇచ్చేటప్పటికి ఇంకా కొంతమంది కూడా ఇచ్చినారు. అప్పుడు మేము మీతో మాట్లాడతాము, ఒక డేట్ నిర్ణయించి మీకు బాప్తీసం ఇస్తామని అనౌన్స్ చేసినాం. ఆ అమ్మాయి ఎంత సింపుల్ అంటే, ఆ రోజు ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నకు అమ్మకి చెప్పింది, ఇప్పుడు నేను బాప్తీసం తీసుకోబోతున్నాను అని. వాళ్ళకి బాప్తీసం అంటే తెలుసు. బాప్తీసం అంటే రియల్గా క్రిస్టియానిటీకి గవర్నమెంట్ దృష్టిలో కూడా వచ్చేసినట్టు లెక్క. అది చూసి ఆయనకి ఇంకా కోపం వచ్చింది. 11 గంటలప్పుడు ఆయన నాకు ఫోన్ చేసినాడు. ఎంతో గట్టిగా అరుస్తా ఉన్నాడు, నీకు ఆ రోజు నేను చెప్పింది నీకేం పని చేసినట్లేదే, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, ఎందుకు అందరిని మారుస్తున్నావు, నిన్ను ఏం చేస్తానో చూడు, నువ్వు వాళ్ళకంతా చెప్తాను నీ పేరు, వాళ్ళు లేకపోతే నేనే వచ్చి నిన్ను కాల్చి చంపుతాను అన్నాడు. గట్టిగా అరుస్తుంటే నేను ఫోన్ ఇట్లా పెట్టుకోవాల్సి వచ్చింది. అప్పుడు నా పిల్లలందరూ చుట్టూ చేరినారు, ఏది రబ్బా ఇట్లా అని. ఆయన అన్నాడు కదా, నేనే వచ్చి నేను చంపుతాను, ఐ విల్ షూట్ యూ డౌన్ అన్నాడు. అప్పుడు నేను నెమ్మదిగా అన్నా కదా, మీరు ఎప్పుడు వస్తారో చెప్పండి, నేను మీ కొరకు వెయిట్ చేస్తుంటాను, మీరు ఏం చేయాలంటే అది చేయండి అన్నా. అంటేనే నీకు ప్రాణం మీద భయం లేదా అని ఫోన్ పెట్టేసినాడు. నాకు ప్రాణం మీద భయం లేదు, మా పిల్లలకి చెప్పిన ఆ తర్వాత సాక్ష్యం. సో నాకు ప్రాణం మీద భయం లేదు, చచ్చుట చావుట చనిపోవుట మేలే. ఆయన దగ్గరికి వెళ్తాం, సదాకాలం ఆయన సన్నిధిలో ఉంటాం. అది నిజమైనటువంటి దేవుని బిడ్డల యొక్క ఆకాంక్ష. నేను కాలేజీలో చదువుకున్నప్పుడు కూడా నాకు ఎంతో విశ్వాసం ఉండేది. అప్పుడు నేను సేవకుడిని కాదు, కేవలం ఒక స్టూడెంట్, కాలేజ్ స్టూడెంట్. కానీ నాది ఎంతో మొండి ధైర్యం. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది, బిఎస్సి జువాలజీ బాటనీ కెమిస్ట్రీ చదువుతున్నా. థర్డ్ ఇయర్ బిగిన్ కాబోతుంది. అప్పుడు లెటర్ వచ్చింది ఇంటి దగ్గర నుంచి. మా అమ్మ, మా మామ, మా మేనమామ నన్ను చదివించినాడు ఆయన. అసలు వాళ్ళిద్దరూ నాకు ఉత్తరం రాసి అన్నారు కదా, అయ్యా ఈ సంవత్సరం చదవడానికి మీరు చదివించడానికి మా దగ్గర డబ్బులు లేవు, నువ్వు ఇంటికి వచ్చేయి, ఇంకేదైనా కోర్సు చేసుకుందువులే, ఈ బిఎస్సి మాత్రం కంటిన్యూ చేయొద్దు, ఈ సంవత్సరం చదివితే మాకు పంపించడానికి డబ్బులు లేవన్నాడు. నాకు వాగ్దానం ఇచ్చినాడు బాగా క్లియర్గా, దేవుడే చూసుకుంటాడని. అందుకని నేను ఉత్తరం రాసిన, నేను రావడం లేదు, దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అని రాసిన. దేవుడే చూసుకుంటాడని. అది ఎమోషనల్ కాదు, నాకు ఎంతో నమ్మకం. దేవుడే చూసుకుంటాడు, మీరు చూసుకోలేకపోతున్నారు, మీకు అది అట్లా ఉంది మీ పరిస్థితి, కానీ నన్ను దేవుడే చూసుకుంటాడు అని చెప్పి నేను పోలే. నేను ఒక రూమ్లో ఉన్నా, రూమ్ రెంట్ కట్టాలి, ఒక మెస్లో హోటల్లో భోజనం చేస్తా, ఆ హోటల్కి డబ్బులు ఇవ్వాలి, ఏమంటే కాలేజీ పుస్తకాలు కావాలి, ఎన్నో అవసరాలు ఉన్నాయి, అయినా కానీ నేను రాను అని చెప్పినాను. అదే వారంలో కాలేజీ వరండాలో నేను పోతుంటే నోటీస్ బోర్డులో ఒక లిస్ట్ ఉంది,
ఆ లిస్టు చూసి ఎవరిదో లిస్ట్ ఉంది, నేను అప్పుడు ఎన్సీసీలో కూడా ఉండేవాడిని, దానికి సంబంధించిన సర్కులర్ ఏమోనని అక్కడ పోయి చూస్తే అది స్కాలర్షిప్, రెసిడెన్షియల్ స్కాలర్షిప్ హోల్డర్స్ లిస్ట్, అంటే హాస్టల్లో ఉండవలసిన వారి లిస్టు, వాళ్ళకు వచ్చిన స్కాలర్షిప్ పేర్లన్నీ ఉన్నాయి. నేను ఊరికి అట్లా నిలబడి చూస్తే నా పేరు కూడా ఉంది దాంట్లో. నాకు ఆశ్చర్యమైంది, నేను దీనికి అప్లై చేయలే, నేను దానికి అర్హుడిని కాదు, కానీ నా పేరు కూడా ఉంది, యు జయచంద్రరావు అని. ఇంత డబ్బు ఉంది దానిపైన, ఇంత డబ్బు నా పేరుకు పైన. ఇదేంద్రబ్బా అని నాకు అనుమానం వేసింది. ఈ డబ్బు నా పేరుకైనా ఉందా అని చెప్పి ఒక నోట్ బుక్ తీసి ఇంత పెట్టి చూసిన, ఈ పేరు డబ్బు కరెక్ట్గా ఉందా అని. అది నా పేరుకి అగెనిస్ట్ గానే ఉంది. అయినా కానీ ఒక రకమైనటువంటి పదులు, ఎట్లాంటి పదులు తెలిసిన, పేతురు వచ్చి పేతురు కొరకు ప్రార్థన చేశారు, పేతురుని విడుదల చేశాడు దేవుడు. వచ్చి తలుపు కొడితే ఆ రోద తలుపు దగ్గరకు వచ్చి తీయలే కదా. పేతురు వచ్చాడు అంటే అది ఎంజినేమో ఏదేదో అన్నారు వాళ్ళు కదా. ఆయన కొరకే ప్రార్థన చేశాడు, వచ్చే వాళ్ళు నమ్మలేకపోయినారు. అదే అయిపోయింది నా పరిస్థితి కూడా, నమ్మలేకపోయినా. అనేక సార్లు దేవుడు ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేసినప్పుడు మనము నమ్మలేము, ఎందుకంటే అలాంటి పనులు ఆయన చేస్తాడు. నేను నమ్మలేక దాంట్లో లాస్ట్లో ఉంది, ఈ స్కాలర్షిప్ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో ఆఫీసులో సూపరింటెండెంట్ కలవండి, కొన్ని పేపర్లు సంతకాలు చేయాలండి. నేను 4 రోజులు పోలే. ఒకవేళ అది తప్పేమో, మా క్లాసులో ఒక పూర్ణచంద్రరావు అని ఒక ఆయన ఉండే, నా పేరు జయచంద్రరావు, ఒకవేళ టైపోగ్రాఫికల్ ఎర్రర్ ఏమో, టైప్ మిస్టేక్ ఏమో, పోతే నీది కాదంటాడేమో అని చెప్పి నేను 4 రోజులు పోలే. 4 రోజులు పోకుండా ఉంటే నా పక్కన ఒక రోజు క్లాస్లో కూర్చున్నాడు, వాడు అన్నాడు లక్ష్మణ్ గౌడ్ అని. వాడు అన్నాడు, ఏమయ్యా నీకు స్కాలర్షిప్ వచ్చింది పోయినావా అని. అరే నేను పోలేదు, అది నాది అని అంటే, పోయిన సంవత్సరం నాకు కూడా ఇట్టే వచ్చింది అన్నాడు. అప్పుడు ధైర్యం వచ్చింది, అప్పుడు పోయినాడు. పోతే వెంటనే నన్ను సంతకం పెట్టించినారు, హాస్టల్లో మంచి రూమ్ కీస్ నా చేతికి ఇచ్చినారు. ఆ రోజు నుంచి హాస్టల్లో భోజనం, రాజభోజనం. మా కాలేజీలో ఉస్మానియా కాలేజ్ కర్నూలులో హాస్టల్ భోజనం అంటే, ఆ హాస్టల్లో రూమ్లో ఉన్నాను. సంవత్సరం అంతా తిండి పెట్టారు, పుస్తకాలకు డబ్బులు ఇచ్చినారు. అంతా కాలేజీ అంతా అయిపోయిన తర్వాత కొంత డబ్బు కూడా వాపసు ఇచ్చినారు. అంతగా దేవుడు పనిచేస్తాడు. కానీ మనం నమ్మాలి. ఇంత నమ్మితే ఇంత శక్తి, ఇంత నమ్మితే అంత శక్తి. నువ్వు ఎంత నమ్ముకుంటే అంత. దేవుడు అనేక గొప్ప కార్యాలు మనలో చేయాలనుకుంటాడు, కానీ ఆయన చేయలేకపోతున్నాడు. ఎందుకంటే మన అవిశ్వాసం ద్వారానే. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం 58వ వచనం చదవండి. వీటన్నిటి ద్వారా నాలో విశ్వాసం ఎంతో పెంపొందింపజేశాడు దేవుడు. చదవండి 13:58. వారి అవిశ్వాసమును బట్టి ఎంతో ఇంపార్టెంట్ వర్డ్ అది చేస్తే ఎట్లా మళ్ళీ గట్టిగా, వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. వారి అవిశ్వాసమును బట్టి అనేకమైన అద్భుతములు ఆయన చేయాలనుకున్నాడు, కానీ చేయలేకపోయినాడు. అదే మీ జీవితంలో జరుగుతా ఉంది, అనేక మంది జీవితాలు అదే జరుగుతా ఉంది. ఎన్నో గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మనకు ఊహ కందని కార్యాలు ఆయన చేయాలనుకుంటాడు, కానీ ఆయన చేయలేకపోతున్నాడు. ఎందుకంటే మన అవిశ్వాసమే దానికి అడ్డుబండ. నమ్మండి. అందుకనే నేను చెప్పిన మొదటనే మార్కు రాసిన సువార్త 11:22, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుడి, దేవుణ్ణి నమ్ముకోండి. అది మనం చేయగలమా? ఒక సంఘంలో వాక్య పరిచర్య జరుగుతూ ఉంటే ఒక 4 మాస్కులు వేసుకొని AK-47 తీసుకొని హాల్లో ఎంటర్ అయినారంట. హాల్లో ఎంటర్ అయ్యేటప్పటికి అందరూ బిద్రపోయి ఎక్కడికక్కడ పారిపోయినారంట. ఆడ వాక్యం చెప్తున్న ఆయన ఒక ఆయన నిలబడినాడు, మిగతా అందరూ వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయి బిద్రపోయేటప్పటికి వాళ్ళు ముసుగులు తీసినారంట. ముసుగులు తీస్తే వాళ్ళు ఏంటంటే సంఘ పెద్దలు అంటారు 4. వాళ్ళు 5 మంది వాళ్ళు ఒక రోజు ప్రార్థన చేస్తా, వాళ్ళు ఎంతో త్యాగపూరితమైన జీవితం జీవిస్తూ ఉన్నారు. వాళ్ళు ఒకసారి అనుకుని, ఇది యాక్చువల్గా జరిగింది, వాళ్ళు అనుకున్నారంట, వీళ్ళు సంఘంలో ఎంత సత్తా ఉందో చూద్దాం, వీళ్ళు మందిరానికి వస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, నిజంగా ఎంతవరకు ఉండగలరో చూద్దామని ప్లాన్ వేసినారంట. ప్లాన్ వేసి 4 ముసుగులు వేసుకొని వచ్చినారు. సత్తా తెలిసిపోయింది. ఊపిరింటే ఉప్పు అమ్ముకుని బతకొచ్చురా నాయన, ఇది ఎందుకు ఈ తిప్పలు అని వెళ్ళిపోతున్నారంట. సో మనకు ఎలాంటి జీవితం జీవించాలి? ప్రాణం సహితం అర్పించేంతగా మనము జీవించాలి. అది నిజమైనటువంటి త్యాగపూరితమైన జీవితం. దేవునికి మనము తగినట్టుగా నడుచుకొనుటయే
దైవ చిత్తము. క్రీస్తుననుసరించి నూతన జీవముతో నడుచుకొనుటయే కృపా సహితము. దేవునికి మనము తగినట్టుగా నడుచుకొనుటయే దైవ చిత్తము. క్రీస్తుననుసరించి నూతన జీవముతో నడుచుకొనుటయే కృపా సహితము.